సెంట్రల్ పార్క్లో 3.5 కోట్లతో యాంటీ డ్రగ్ థీమ్ పార్క్ను కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వర్చువల్గా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో VMRDA చైర్మన్ MV ప్రణవ్, దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశకృష్ణ యాదవ్, కమిషనర్ KS విశ్వనాథన్ హాజరయ్యారు. యువగలం పాదయాత్రలో భాగంగా నారా లోకేష్ చేపట్టిన వినూత్న ఆలోచనకి ప్రతిరూపమే ఈ యాంటీ డ్రగ్ పార్క్ అని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి విచ్చలవిడిగా దొరికేదన్నారు. యువత డ్రగ్స్కు బానిసలుగా మారి జీవితాలను నాశనం చేసుకున్నారని అన్నారు రామ్మోహన్ నాయుడు. దగ్గరైతే వరల్డ్ క్లాస్ స్థాయిలో గుర్తింపు తీసుకొని వచ్చే ఒక మణికిరీటం మళ్ళీ విశాఖపట్నంలో నిర్మిస్తున్నందుకు ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అయితే ఇందులో మొట్టమొదటగా మనం ధన్యవాదాలు తెలియజేసింది బహుశా మన IT శాఖ మంత్రివర్యులు, యంగ్ అండ్ డైనమిక్ లీడర్ లోకేష్ అన్న గారికి. ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక యువ నాయకుడిగా రాష్ట్రం మొత్తంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ప్రజల దగ్గరికి పాదయాత్రని యువగలంతో దగ్గరైతే ఈరోజు మళ్ళీ అదే యువగలం పాదయాత్ర ప్రజా సమస్యల పరిష్కారంలో కూడా మనందరికీ కూడా ఉపయోగపడుతుంది. ఒక రకంగా యువగలం ఇన్స్పిరేషన్ తోని యొక్క కార్యక్రమం మనం యూత్ కోసం మనం చేస్తున్నాం. సో ఆ కంటిన్యూటీ గతంలో ప్రతిపక్షంలో ఉన్నా ఈరోజు అధికారంలో ఉన్న లోకేష్ అన్న గారి తాలూకా ఆలోచనలు కానీ, ఆయన తాలూకా ఐడియాస్ ని కానీ ఈరోజు ప్రజా సమస్యలు పరిష్కరించే విధంగా ముందుకు తీసుకొని వెళ్తున్న ప్రయత్నం చేస్తున్న ప్రణవ్ గోపాల్ గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే గర్వంగా కూడా ఉంది. వరల్డ్ స్థాయిలో మనం ఎప్పుడు కూడా చెప్తుంటాం, విశాఖపట్నం తాలూకా స్థాయి ఈ రోజు కేవలం నేషనల్ సిటీ కాదు, అది గ్లోబల్ సిటీ అని. ఆ గ్లోబల్ సిటీ మనం నిర్మించాలి అనే ఆలోచన పెట్టుకున్నప్పుడు మన ఆలోచనలు కూడా, మనం చేసే కార్యక్రమాలు కూడా